జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నేను బావమరిది తీస్తున్నాను. బావమరిది సబ్జెక్ట్ తీసేటప్పుడు కృష్ణరాజు గారు ఇక్కడ లేరు, ఊర్లో సెటిల్ అయిపోయారు. నాకేమో ఆ పర్టికులర్ క్యారెక్టరు గర్వం, గంభీరం, ఆ దర్పం అది ఉండే మనిషి కావాలి అని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు బాగా. ఆయన ఉంటే ఎత్తు ఆ ఇది అని ఉంటుంది అని చెప్పి ఆయన ఫోన్ చేసి కన్ఫర్మ్ చేశాను. ఏం సార్ అన్నారు ఆయన కూడా. నేను ఇక్కడ ఊర్లో వచ్చా, సార్ మీరు రండి చేద్దాం అని చెప్పి ఆయన తీసుకొచ్చి చేశాను. చూడమ్మా, వీళ్ళు జయసుధా గారి క్యారెక్టరు అందులో తమ్ముడు చేసింది మా అబ్బాయే, రవి చేశాడు అందులో తమ్ముడు క్యారెక్టర్. సుమన్ చిన్నప్పుడు క్యారెక్టర్ మా తమ్ముడు చేశారు. ఇప్పుడు వీళ్ళేమో రోజు భోజనానికి ఫుడ్ లేకుండా వ్యవసాయంలో పనిచేస్తూ బతికే వాళ్ళు వీళ్ళు. ఆయనేమో జమీందారు లాంటి మనిషి ఆయన. వీళ్ళ లైఫ్ ఎలాగా చాలా గొప్ప సీన్ ఉంటుంది. నేను ఈ సబ్జెక్ట్ చేసేదానికి ఒకటే రీజన్ చెప్తున్నాను, ఎలాగ చేరుతుందని మీరు అడిగారు కదా ఆడియన్స్కి. దానికి చెప్పాలి మెయిన్గా ఏంటంటే ఆ సబ్జెక్టు ఇది ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది, వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది అని చెప్పి ఒక చిన్న పాయింట్ నచ్చింది అందులో. నాకు పాయింట్ ఉంది అందులో. ఏంటంటే పెళ్ళి అయిపోతుంది, ఆయనకి ఏంటంటే ఈవిడ ఒక గుడిలో పాడిన పాట వల్ల తన లైఫ్ మారిందని ఆయన అనుకుంటున్నారు. కోర్టు కేసులో గెలిచానని ఆయన ఆవిడనే పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్ళి అయిపోయిన తర్వాత తమ్ముడు అంటే ప్రాణం ఆవిడకి. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, అమ్మా అలాంటి మనిషి ఆయన ఈ ఊరే రాసి పెట్టాలని ఉందమ్మా, మన దగ్గర ఏముంది, మన దగ్గర ఏమి లేదు కదా అంటే. ఇప్పుడు ఆవిడ వచ్చి ఆయన దగ్గర చెప్తుంది, ఏమండి మా తల్లిదండ్రులకి ఇలాగా ఏమీ లేదు, మా ఇంట్లో నుంచి తీసుకొచ్చేదానికి ఏమీ లేదు, అదేముంది నువ్వు ఏమి లేకపోవచ్చినా పర్వాలేదని. కాదండి, నేను ఒకటి నా తమ్ముడిని స్త్రీధనంగా తీసుకొస్తానని. అవును అవును, ఎంత గొప్ప పాయింట్ ఇది. అక్క తమ్ముడికి దీనికంటే మంచి సబ్జెక్టే లేదు. అందరూ ఇంటికి లోపల వచ్చాడు, పెళ్లి చేసుకుని లోపల వచ్చాడు, హస్బెండ్ వైఫ్ కదా కాలు పెట్టి తీస్తారు. నేను అక్క తమ్ముడు కాలు పెట్టి తీశాను. ఈ ఇంటికి వాళ్ళిద్దరు కొత్తగా వస్తున్నారు. ఇలాంటి అక్కని తమ్ముడు ఎలా చూసుకుంటాడు? ఇది కథ. 175 days. అవును, ఇందులో ఒక సీన్ తీశాను. 14 reels 15 reelsకు ఒక సీన్లోనే అక్క తమ్ముడు మెసేజ్ చెప్పాలనుకుని 14 reelsకి ఒక సీన్లోనే చెప్పాలి, అప్పుడప్పుడు చెప్తూ ఉంటే అసింగం అయిపోతుంది అని చెప్పి ఒక సీన్ చేశాను. ఏంటంటే వాడికి డ్రెస్ ఉండదు, పైన షర్టు ఉండదు, ఓన్లీ డ్రాయర్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మా అమ్మ నాన్నకి భోజనం తీసుకొస్తారు. భోజనం పెట్టేటప్పుడు వాళ్ళు పొలాల్లో పనిచేస్తుంటారు. వాళ్ళకు భోజనం పెట్టేటప్పుడు, అమ్మా నా తమ్ముడికి ఒక చొక్కాయి కొట్టి వేసి చూడాలని ఆశగా ఉందమ్మా, నువ్వు దయచేసి కొంచెం డబ్బు ఇవ్వండమ్మా. ఊరుకోండే, వాడి డబ్బు డ్రాయర్ లేకుండా కూడా ఎవరు చూడరు, వాడిని ఊరుకుంటా అంటారు డైలాగ్లో. నిర్మలమ్మ గారిని పెట్టాను, ఎందుకంటే నిర్మలమ్మ గారు పెట్టేదానికి ఒక రీజన్ ఉంది. కృష్ణరాజు లాంటి క్యారెక్టర్ని ఎదిరించి అడిగే ఒక క్యారెక్టర్ కావాలి నాకు. అవును, అందువల్ల ఏమ్మా ఇప్పుడు కాదమ్మా చెప్తే వినడమ్మా అన్నప్పుడు వాళ్ళు డబ్బు ఇచ్చి సరే పో అని డబ్బులు ఇస్తారు, ఇదే షర్టు కొనేదానికి. ఇప్పుడు తీసుకొచ్చి డబ్బు తీసుకొచ్చి ఆ టైలర్ రంగంలో క్లాత్ తీసి, ఏమండి నా తమ్ముడు మొదటి చొక్కా అయిపోతున్నాడని మీరు దయచేసి కుట్టి పంపించండి అంటే కొలత తీసుకుంటారు. కొలత తీసుకున్నప్పుడు వీడి ఇంటికి వచ్చేస్తుంది, తీసుకుంటారా అని చెప్పేసి. ఒక సాయంత్రం పూట ఆ తల్లిదండ్రులు వస్తుంటారు. ఏంటే లోపల బయట నిల్చున్నామంటే, లేదు తమ్ముడు చొక్కా వేసిన తర్వాత నేను వస్తానమ్మా. సరే ఎప్పుడు వస్తాడు కదా, లోపల రావచ్చు కదా అంటారు వాళ్ళు ఎదురు. ఇప్పుడు వాడు పరిగెత్తి ఆ షర్టు బ్యాగ్తో వస్తాడు. మనం విలేజ్లో ఉన్నట్టు ఒక పేపర్లో మడత చుట్టూ వస్తాడు. వచ్చి త్వరగా వచ్చి, ఏంట్రా కొట్టేశానుక, సరే వేసి చూస్తామని చూస్తే అది జాకెట్. ఎంత బాగుంటుంది. ఏంట్రా అంటే
వాడు చెప్తాడు, అది కాదక, నాకు కొలత తీసేటప్పుడు నీ వెనక చినిగిపోయింది కదా జాకెట్. నాకంటే నీకు ఎక్కువ కదా కావాల్సింది కదా, దీనికంటే పిక్చర్ హిట్కి ఎదురా కావాలా? అంతే కదా. ఒక అక్క తమ్ముడుకు దీనికంటే మంచి పిక్చర్ లేదు. ఒక సీన్ చెప్పాను, మా రాజేంద్ర కుమార్ని, మా రైటరు, అతను దగ్గర ఒక్క డైలాగులో అక్క తమ్ముడు క్యారెక్టర్ని కరెక్ట్గా చెప్పాలయ్యా. మంచి సీన్. పెద్దవాడు అయిన తర్వాత, ఇది చిన్నప్పుడు, పెద్దవాడు అయిన తర్వాత ఒక డైలాగులు చెప్పాలయ్యా మంచి సీన్. ఆడు ఏంటంటే సిల్క్స్ మీద యాక్ట్ చేసి ఉంటుంది. ఆ ఇంటికి సుమన్ వెళ్ళి వస్తాడు మన్నిపు కోరేదానికి, వాళ్ళు బావగారు చెప్పారని చెప్పి. ఇప్పుడు హీరోయిన్కి వచ్చి వెళ్ళి వచ్చేస్తావు అక్కడ, ఎక్కడ వెళ్ళకూడదు అక్కడంతా వెళ్ళి వచ్చేస్తావా అని తిడుతుంది మనం హీరోయిన్ క్యారెక్టర్, జయసుధ కూతురు. అవునే వెళ్తాను నేను అని చెప్పేసి, పైన జయసుధ ఉంటుంది మేడ మీద, వీళ్ళు కింద ఉంటారు. కెమెరా పెట్టాం, ఇద్దరు కాంబినేషన్లు పెట్టాం, కనిపించేట్టుగా. విజయవాడ షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఒక డైలాగ్ ఉందమ్మా, ఏంటంటే, అవును నేను చేస్తాను, దేవుడు నన్ను పిలిచాడు, ఏ పాపం అరగని ఒక అమ్మాయిని పంపించేసాంట్రా, ఆవిడికి తోడుగా అన్నీ చూసుకున్నది నువ్వు పోని చెల్లి నన్ను పంపించాడు, దేవుడే నన్ను పంపించాడు, మీరెవరు అడ్డం చెప్పడానికి, అందువల్ల నా అక్క కోసం ఏదైనా చేస్తానంటాడు. ఇప్పుడు ఆవిడ ఏడుస్తుంది, ఆడియన్స్ ఏడ్చారు. చెప్తున్నాను, మన సబ్జెక్టు అది చెప్పే విధం. అయితే సార్, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అక్కతో పాటుగా తమ్ముడు కూడా గడప దాటి లోపలికి వస్తున్నాడు. ఫస్ట్ టైం కోడలే కాదు, కోడలి తమ్ముడు కూడా వస్తున్నాడు అనుకున్నప్పుడు, మామూలుగా మనకున్నటువంటి కుటుంబ సంప్రదాయాలు వీటన్నిట్లలో సెంటిమెంట్తో పాటుగా ఆ కొడుకు కోడలు వస్తారు అనుకుంటారు. ఆ టైంలో కొడుకు కాదు, కోడలతో పాటు తమ్ముడు వస్తున్నాడు అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అనిపిస్తుంది. దీన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకున్నారు అప్పుడు? అమ్మా, ఒక గీత ఉందనుకోమా, దానికంటే ఇది చిన్నది చేయాలంటే పక్కన ఒక పెద్ద గీత గీయాలి. అవును, ఒప్పుకుంటావా? అవును, ఇది అది అంతే అంతే, ఈజీగా కన్విన్స్ అయిపోతారు. ఒక గొప్ప ఇంటికి అక్కతో పాటు తమ్ముడు కూడా వస్తున్నాడు అని చెప్తున్నాం, కానీ వేరేం లేదు. పెళ్లి విషయాలని చెప్పేశాం, అయిపోయింది. మళ్ళీ అదే రిపీట్ చేయడం ఎందుకు? అందుకోసం ఇది చేసింది. వాళ్ళిద్దరూ వచ్చి ఈ ఫ్యామిలీని వాళ్ళు ఎలా కాపాడారు అనేదే కదా కథ. అవును, అన్నీ ప్లస్ అవుతుంది. అన్ని సెంటిమెంట్. నువ్వు లైన్ రాసుకుని అదే చేయాలి కదా, ఎందుకు అది చేయాలి మనం? బట్ దానికంటే బెటర్ చేయాలి, దానికోసం తప్పు చేయకూడదు. ఇది లెక్కలు. అయితే సార్, ఇప్పుడు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒకటి, మీ టీంలో మీ డైరెక్టర్ని మీరు కన్విన్స్ చేయాలి, ఆ హీరోని కన్విన్స్ చేయాలి, ఆ తర్వాత ఆ టీంని కన్విన్స్ చేయాలి. ఎస్, ప్రొడ్యూసర్గా నేను ఇది అనుకుంటున్నాను, ఈ సినిమా బాగా పండుతుంది, ఈ సీన్ బాగా వస్తుంది అని వాళ్ళకి ఎలా చెప్తారు అప్పుడు? లేదు మా, నేను స్క్రిప్ట్ సైడ్లో పక్కా చేసుకున్నాను. మీరే చేసుకున్నారు? ఎవరైనా మేము ఉంటాం, 10 మంది ఉంటాం. మాకు రాత్రి నాకు దగ్గర పనిచేసిన వాళ్ళందరూ బాధపడుతుంటారు. ఏంటంటే, అయ్యో లైట్ వేసేసాం బాబోయ్, ఈయన మార్నింగ్ ఎన్ని గంటలకు వదులుతాడో, నిద్ర ఉండదు. ఎందుకంటే వేరే ఆవగేశం ఉండదు. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.